ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఒక శుభవార్త. మనం నిన్న టీవీల్లోనూ ఈరోజు వార్తాపత్రికల్లోనూ ఒక ప్రధాన అంశంగా చూస్తున్నాం. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జాతీయ నియామకాల సంస్థ అనే ఒక అంశం. ఈరోజు ఆ అంశానికి సంబంధించి పోటీ పరీక్షలకు ఎలా ఉపయోగపడుతుంది, సో దీనికి సంబంధించి చాలా ఏళ్ల పాటు మరియు కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులకి ఇది ఏ రకంగా న్యాయం చేయబోతుంది, దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. మనం చూసాము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో వచ్చినప్పటి నుండి 2014 నుండి భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరగని కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ చూసాం. మనం దేశమంతా కూడా ఒకే పన్ను విధానం ఉండాలి అని చెప్పేసి జిఎస్టీ తీసుకొచ్చారు. మరియు వన్ నేషన్ వన్ రేషన్ ఇటీవల కాలంలో మనం డైలీ క్లాస్లో కూడా చూస్తున్నాం. వన్ నేషన్ వన్ రేషన్ ఈ లాక్డౌన్ కాలంలో దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అని. మరియు వన్ నేషన్ వన్ పెన్షన్ అనే ఒక అంశం కూడా మనం క్రితం చర్చించుకున్నాం. మరియు ఈ రోజున అందరినీ దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్ అనే ఒక కీలకమైన అంశాన్ని ఈ రోజున కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో దానికి సంబంధించి సెట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి, ఇది ఏ రకంగా మనకి న్యాయం చేయబోతోంది, అవన్నీ చూద్దాం. సో ముందుగా చూడండి, ఒక 6-7 years బ్యాక్, మీరు 2012 కంటే ముందు చూడండి. ఎగ్జాంపుల్ ఒక సెక్టార్ తీసుకుంటాను నేను, బ్యాంకింగ్ సెక్టార్. బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది. మీరు చూడండి, ఎస్బీఐ ఒక ఎగ్జామ్ పెట్టేది, ఆంధ్ర బ్యాంక్ ఒక ఎగ్జామ్ పెట్టేది. అలా దేశంలో ఉన్న జాతీయ బ్యాంకులు అన్నీ కూడా ఒక్కొక్క రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెట్టేది. అలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక్కొక్క జాబ్ రాసేవాడు, ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క ఎగ్జామ్ అలా తిరుగుతూ రాసేవాడు, దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కడుతూ రాసేవాడు. అలా ఆర్థిక పరంగాను మరియు టైం అనేది చాలా వరకు కూడా వృధా అయిపోయింది. అవన్నిటిని కూడా ఏకీకృతం చేస్తూ మనం చూసాము ఐబీపీఎస్. సో ఐబీపీఎస్ సంస్థ వచ్చిన తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి ఒక కామన్ ఎగ్జామ్ పెడతారు. దాని నుండి వచ్చిన స్కోరింగ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఒక్కొక్క బ్యాంకు వారికి సంబంధించిన డిజైర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటుంది. అలా ఒక రిఫార్మ్ వచ్చింది, మనం చూసాము. సో ఈ రోజున బ్యాంకింగ్ సెక్టార్ని పక్కన పెడితే జాతీయ స్థాయిలో ఉండే నాన్ గెజిటెడ్ ఉద్యోగాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఒక్కొక్క సంస్థ నిర్వహిస్తుంది ఇప్పటి వరకు. ఐబీపీఎస్, ఆర్ఆర్బి మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అలా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేసి ఈరోజు కామన్గా ఒక ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి ఆ అంశానికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ని మరియు దానికి సంబంధించిన నిబంధనలన్నింటినీ కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎగ్జాంపుల్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి. కానీ ఈ అంశం ఏదైతే ఉంటుందో వన్ ఎగ్జామినేషన్ ఫర్ డిఫరెంట్ సెక్టార్స్ ఏదైతే ఉంటుందో ఆ అంశం కింద ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ సివిల్స్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ జరిగే ఎగ్జామ్ ఏ రోజున జరుగుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఆల్రెడీ యూపీఎస్సీ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. సో యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి హెడ్స్ ఉంటారు చూసారా, అవన్నీ కూడా జాతీయ స్థాయిలో అత్యున్నత పోస్టులన్నీ కూడా యూపీఎస్సీ ఈరోజు నియామకం చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ చాలా మందికి తెలుసు. ఇవి కాకుండా మోర్ దాన్ 20 పోస్టులు ఉంటాయి. సింపుల్ 20 కేటగిరీస్ ఉంటాయి. ఐఏఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత పోస్టు, ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత పోస్టు, ఐఏఎస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సో పరిపాలన రంగంలో అత్యున్నత పోస్టు, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. అలా ఒక్కొక్క కేటగిరీలో అత్యున్నత సర్వీసెస్లు రిక్రూట్మెంట్ చేస్తుంది ఇప్పటివరకు యూపీఎస్సీ. సో ఇవి కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సో గ్రేడ్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నాన్ గెజిటెడ్ కానివ్వండి. అండ్ యూపీఎస్సీ కూడా కొన్ని గెజిటెడ్ జాబ్స్ని రిక్రూట్ చేస్తుంది. సో యాజ్ అండ్ అప్పుడప్పుడు కొన్ని రేర్గా ఉంటాయి. ఏంటంటే గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి తక్కువ పోస్టులు ఉంటాయి, ఎందుకంటే డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటారు వాళ్ళు. సో నాన్ గెజిటెడ్ ఏంటంటే వారి కింద పనిచేసే సిబ్బంది కావాలి కాబట్టి దీనికి సంబంధించి గ్రేడ్ సి, గ్రేడ్ డి అంటారు, లేదా గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగాలు అంటారు. సో దీనికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటివరకు రిక్రూట్ చేస్తుంది. మరియు దాంతోపాటు రైల్వేలకు సంబంధించి అన్ని రిక్రూట్ చేసేది ఆర్ఆర్బి మనం చూస్తూ ఉన్నాము. మరియు దాంతోపాటు చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఇస్తుంది. దాని ప్రకారంగా ఎస్ఎస్సి సిజిఎల్ అంటారు, కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటారు. మరియు దాంతోపాటు రకరకాలుగా మీకు స్టెనోగ్రాఫర్స్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మరియు అవన్నీ కూడా పరిపాలన రంగానికి సంబంధించినవి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాంకింగ్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్స్, ఐబీపీఎస్ అంటాం. ఐబీపీఎస్ ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగులను
నియామకం చేసుకోవడానికి ఒక ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. దాని తర్వాత సెకండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సంబంధిత బ్యాంకులు వారికి కావాల్సిన డిజైర్డ్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు, అదొకటి. మరియు ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, రైల్వేలో ఉండే అన్ని పోస్టులను చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అన్ని కూడా ఈ రోజున ఆర్ఆర్బి చూసుకుంటుంది. ఈ రకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెలక్షన్ కోసము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక్కొక్క ప్యాటర్న్ని ఫాలో అయ్యేవాడు. ప్యాటర్న్ అంటే ఇప్పుడు వీరొక సిలబస్ ప్రపోజ్ చేస్తారు, వీరొక సిలబస్ ఇస్తారు, వీళ్ళు ఒక సిలబస్ ఇస్తారు. అలా సిలబస్ అండ్ ప్రతిసారి నేను చెప్తున్నాను, లైవ్ క్లాసెస్లో చెప్పాను, ప్రతిరోజు కూడా చెప్తాను, ఎప్పుడైనా సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అని అడిగే ఆస్పిరెంట్ నేను ఇచ్చే సమాధానం ఒకటే, సిలబస్లో వెయిటేజ్ చేంజ్ అవుతుందేమో తప్పితే అక్కడ ఉండే సబ్జెక్టులు మాత్రం మారవు. అదొక్క చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. సో సబ్జెక్ట్ డెప్త్ పెంచుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా సరే 100% దానికి న్యాయం చేసేలా చదవండి. ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఖచ్చితంగా సిలబస్ ఏది ఇచ్చినా కూడా మీరు సక్సెస్ అవుతారు, అదొకటి గుర్తుంచుకోండి. సో ఇందులో ఉండే సబ్జెక్ట్స్ మారవు, కానీ అందులో ఉండే వెయిటేజ్ మారుతాయి. ఇప్పుడు సేమ్ వీటికి కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందని ఇప్పుడు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అలా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కోసం ఎక్స్క్లూజివ్గా దీనికోసం అప్లికేషన్ ఫీ కట్టిన వాళ్ళు ఉన్నారు, దీనికోసం వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరియు దీనికోసం ప్రత్యేకంగా సుదూర ప్రాంతాలు, అందులోనూ గుర్తుంచుకోండి మనకు జాతీయ స్థాయిలో అయ్యే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ జాబ్స్, వాటికి సంబంధించి సెంటర్స్ విషయంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి కదా, వాటి విషయంలో కూడా అభ్యర్థి తను ఉన్న ప్రాంతం నుండి కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చేది. సో ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తాయి, కొన్ని ప్రదేశాల్లో వరంగల్ కానివ్వండి, లేదా ఏపీలో అయితే విజయవాడ, అలా కొన్ని మాత్రమే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు వీటన్నిటిని భర్తీ చేసి ఐబీపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని చూసుకోవాలి. దాంతోపాటు అన్నిట్లలో కూడా కామన్గా అర్థమెటిక్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో వీటన్నిటిని ఏంటంటే అభ్యర్థి ఒక్కొక్క రిక్రూట్మెంట్కి ఒక్కొక్క ఎగ్జామ్ రాయడం కానివ్వండి, లేదా ఒక్కొక్క సంస్థ ఇచ్చే నోటిఫికేషన్, ఇవన్నీ కూడా టైంతో కూడుకొని ఉంది. అలా దాదాపు సంవత్సరంలో ఈ అన్ని సంస్థలు కూడా ఒక 1.25 lakh పోస్టులు రిలీజ్ చేస్తాయి. అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒకటి గుర్తుంచుకోండి, ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చూడకుండా క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఉండే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 పోస్టులు కనీసం పడతాయి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ నుండి ఎవ్రీ ఇయర్ 10,000 పోస్టులు, సిహెచ్ఎస్ఎల్ నుండి ఒక 20,000 పోస్టులు, బ్యాంకింగ్ సెక్టర్లో అయితే కొన్ని వేల పోస్టులు, ఆర్ఆర్బి నుండి కొన్ని వేల పోస్టులు పడతాయి. అలా అన్ని కలిపి కనీసం 1,00,000 పోస్టులు అయితే ప్రతి సంవత్సరం ఉంటాయి. దీనికోసం పోటీ పడే అభ్యర్థులు 3 కోట్ల మంది ఉన్నారు. ప్రతి నోటిఫికేషన్ కూడా 3 కోట్ల మంది అప్లై చేస్తారు. ఒక్కొక్క దానికి వాళ్ళకి నచ్చిన పోస్ట్కి అప్లై చేస్తారు, నచ్చిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఏజెన్సీకి అప్లై చేస్తూ ఉంటారు. సో ఇలా ఏకకాలంలో దీనికి ప్రిపేర్ అవ్వాలి, దీనికి ప్రిపేర్ అవ్వాలి, దీనికి ప్రిపేర్ అవ్వాలి. సో అలా సిలబస్ వేరేగా ఉంటుందని, మరియు దాంతోపాటు సమయం కూడా ఎక్కువ పడుతుంది. ఇన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఎగ్జామ్స్ ఎందుకు? సో వీరికి కావాల్సిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ ఏర్పాటు చేస్తుంది, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జాతీయ నియామకాల సంస్థ అని ఏర్పాటు చేసి దీని కిందికి వీటన్నిటిని తీసుకొచ్చేసింది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి. ఇప్పుడు స్టూడెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, అందరికీ కూడా కామన్గా ఉండే సిలబస్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ స్టడీస్ కానీ ఏదైతే ఉంటుందో, జీకేఆర్ జనరల్ స్టడీస్ ఏవైతే ఉంటాయో ఈ మాడ్యూల్స్ అన్నిట్లలో కామన్గా ఉన్నాయి. సో అలా ఒక కామన్ సిలబస్ని ప్రతిపాదిస్తారు ఇప్పుడుగా. సో అలా కామన్ సిలబస్ ప్రతిపాదించి టైర్ 1 లేదా స్టేజ్ 1 ఎగ్జామ్ని ఎన్ఆర్ఏ కండక్ట్ చేస్తుంది. దీన్ని కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము. ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటంటే నాన్ టెక్నికల్ పోస్టులకి మాత్రమే. నాన్ టెక్నికల్ అంటే ఏంటంటే కొన్ని పోస్టులకి కొన్ని ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ కావాలి. ఎగ్జాంపుల్ బీటెక్ కానివ్వండి, లేదా ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ అడుగుతారు. సో అలా నాన్ టెక్నికల్ ఏవైతే ఉంటాయో ఓపెన్ డిగ్రీతో అప్లై చేసే పోస్టులన్నీ, ఎవరైనా కూడా కామన్ డిగ్రీ పట్టాదారు ఉంటారు కదా, అలా డిగ్రీ పట్టాదారు అప్లై చేసే పోస్టులన్నిటికీ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ గుర్తుంచుకోండి, కొంతమంది డిగ్రీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలనుకుంటారు. కొంతమంది 10th క్లాస్తోనే చదువును ఆపేస్తారు. సో వీరందరికీ కూడా మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటే ఉంటుందా అనే డౌట్ వస్తుంది. కానీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది డిగ్రీ స్థాయి వారికి ఒక రకంగా ఉంటుంది, వీరికి ఒకటి ఉంటుంది, వీరికి ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్. సో అలా డిగ్రీ స్థాయిలో ఒక ఎగ్జామ్ సిఈటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్లో ఇప్పుడు అన్ని 3 కోట్ల మంది ఉన్నారు కదా యావరేజ్గా, వారందరూ అప్లై చేస్తే ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఒక మెరిట్ కార్డు ఇస్తారు.
ఒక సర్టిఫికేట్ లాంటి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుకి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో సౌత్ ఇండియా నుండి ఎక్కువగా ప్రాతినిధ్యం లేరు. మీరు చూడండి, మన సౌత్ ఇండియాలో చాలా మంది కూడా రాష్ట్ర స్థాయి పోస్టుల పైనే, రాష్ట్ర స్థాయి నోటిఫికేషన్ ఇస్తుందా, ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పైన డిపెండ్ ఉంటారు. కానీ నార్త్ ఇండియాలో చూడండి, మీరు నార్త్ ఇండియా మొత్తం కూడా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలపైన ఎప్పుడు డిపెండ్ అవ్వరు. ఇస్తే రాస్తారు, కానీ ఎప్పుడైనా జాతీయ స్థాయిలో మీరు చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చింది అంటే నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఐబీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా చూడండి, అలా నార్త్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ల పైన ఉద్యోగాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు ఇప్పుడు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఇప్పుడు కండక్ట్ చేసే ఆర్ఆర్బీ కానీ, ఐబీపీఎస్ కానీ, లేదంటే మీకు ఇందాక చెప్పిన ఎస్ఎస్సి కానీ, వీటిలో లాంగ్వేజ్ కూడా చూడండి, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి ఇప్పటివరకు ఎగ్జామ్స్ అన్ని కూడా. సో మనకి సౌత్ ఇండియాలో ఏంటంటే మన వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీరందరూ కూడా రీజనల్ లాంగ్వేజ్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. సో వీరు ఎవరైతే ఉంటారో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లంతో కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాయడానికి దూరంగా ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని కూడా తప్పించాలి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేయకూడదని ఇప్పుడు నిర్వహించబోయే సిఈటి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎన్ఆర్ఏ కింద నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసే కామన్ ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్ని 12 భాషల్లో నిర్వహిస్తారంట. అంటే 12 భాషల్లో ఖచ్చితంగా తెలుగు ఉంటుంది. సో 12 భాషలు. ఇక మనం జాతీయ స్థాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంచక్క తెలుగులో చదువుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దీన్ని కొంతకాలంలో వితిన్ 1 yearలోనే రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో ఉన్న 22 భాషల్లో కండక్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సంబంధించి ఒక బాడీ ఏర్పాటు చేస్తారు, ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్. దానికి సంబంధించి ఒక ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి నియమిస్తారు. అదంతా కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, డిగ్రీ స్థాయి వారికి, ఇంటర్ స్థాయి వారికి అండ్ 10th స్థాయి వారికి. అలా డిగ్రీ స్థాయిలో ఎగ్జాంపుల్ మనం రాసామనుకోండి, ఒక సర్టిఫికేట్ వస్తుంది, అందులో స్కోరింగ్ ఉంటుంది కదా, ఆ స్కోర్తో నేరుగా ఉద్యోగం రాదు. అది గుర్తుంచుకోండి. ఈ ఎగ్జామ్ రాస్తే వచ్చేస్తే ఒకేసారి ఉద్యోగం వస్తుందని భ్రమ ఉంచుకోకూడదు. ఆ ఎగ్జామ్ రాస్తే మనకు వచ్చే స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్తో ఆధారంగా ఇప్పుడు ఆర్ఆర్బి కానీ, లేదంటే ఐబీపీఎస్ఏ కానివ్వండి, స్టాఫ్ సెలెక్షన్ కానివ్వండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వారికి డిజైర్డ్ మార్క్స్ తోటి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇందులో 100 మార్కులు కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో 100 మార్కులకి 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, వీరు ఒక అప్లికేషన్ ఇస్తారు, ఐబీపీఎస్ బ్యాంకింగ్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. సో దీనికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో 80 మార్కుల కంటే పైగా ఎవరైతే వచ్చారో వారు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. సో అలా మనకు వచ్చిన మెరిట్ ఏదైతే ఉంటుందో మెరిట్ ఆధారంగా సెకండ్, అవసరమైతే 3rd టైర్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. అలా ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకు 5% కంటే ఎక్కువగా కాంపిటీషన్ ఉండకూడదు. ఈ రకంగా ఎగ్జామ్స్ని సులభతరం చేయడానికి ఇప్పుడు ఏమనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైర్ కామన్గా రాస్తారు, కామన్ సిలబస్ రాస్తారు. ఆ రాసిన తర్వాత సెకండ్ టైర్లో వారు ఎంచుకున్న డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధిత ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వారు చెప్పిన ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఇప్పటి వరకు ప్రతి ఒక్క పోటీ పరీక్ష ప్రిపేర్ అభ్యర్థి అప్లికేషన్ ఫామ్, ఆర్ఆర్బికి సపరేట్ అప్లికేషన్ చేస్తాడు, టైర్ 1, టైర్ 2. సో ఒక ఫీ కడతాడు, ఐబీపీఎస్కి ఒక ఫీ కడతాడు. అలా ఆర్థిక పరంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఇక పైన ఆర్థిక పరమైన సమస్యను ఎదుర్కోడు. సో ఒకటే ఎగ్జామ్ రాస్తాడు, దానికి సంబంధించి మరీ తక్కువ లెస్ ఫీ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ఈవెన్ యూపీఎస్సీ కూడా చూడండి చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అలా రాసిన తర్వాత సెకండ్ టైర్ తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫస్ట్ టైర్లో నేను మంచి మెరిట్ వచ్చింది అనుకోండి, ఇంకొక స్టెప్ వేస్తే సరిపోతుంది, నాకు ఇక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అందులోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్తో చదువుతారు. సో ఈ రకంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఇది ఒక అడ్వాంటేజ్. ఇందులో లాంగ్వేజ్ పరంగా 12 భాషల్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పటివరకు ఏంటి, సెంట్రల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాయాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అంటే ఈవెన్ హైదరాబాద్లో కూడా సెంటర్ ఉండదు, చెన్నైలో ఇస్తారు, ఢిల్లీలో ఇస్తారు, కోల్కతాలో ఇస్తారు, అలా 4-5 సెంటర్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్రతి ఒక్క జిల్లాకి ఒక సెంటర్ ఉంటుంది, జిల్లాకి ఒక సెంటర్ని పెడతాము అంటే దాదాపు దేశం మొత్తం కూడా వీళ్ళు ప్రపోజ్ ఏంటంటే 1000 సెంటర్లను ఇప్పుడు రిక్రూట్ చేస్తాం, 1000 సెంటర్లను పెడతాము, ప్రారంభిస్తాము అన్నారు. అలా 6 నెలలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్, ఈసారి ఎలిజిబిలిటీ టెస్ట్లో 100 మార్కులకి నాకు 60 మార్కులే వచ్చినాయి. సో వేరే సెకండ్ టైర్లో నేను ఎందులోనూ ఎలిజిబుల్ అవ్వట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు, 70 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే అప్లై చేయండి అని అంటారు.
సో నాకు 60 మార్క్స్ ఉన్నాయి, సో నేను ఇక్కడే పక్కన పడుతున్నాను. సో నాకు ఉన్న అవకాశం ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఉంటుంది కదా సిఈటి, దానికి నేను రాయొచ్చా రాయరాదా అనేది ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి. సో దానికి అద్భుతంగా రాయొచ్చు. ఈసారి 60 మార్కులు వచ్చినాయి కదా, నెక్స్ట్ జరిగే సిఈటిలో మీరు రాయండి, 90 మార్కులు తెచ్చుకోండి, ఈ అవకాశం కూడా ఉంటుంది. ఒకేసారి కాదు, ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా సిఈటిని రాయొచ్చు, అదొకటి ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు డిసైడ్ ఏదైతే ఉంటుందో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పటివరకు ఏదైతే ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దాంతోపాటు డిజేబిలిటీ, సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, వారికి ఇచ్చే రిలాక్సేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది లేదు, కరెక్ట్ మినిమం ఏజ్ ఏదైతే ఉంటుందో 22 ఇయర్స్కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు అంటే ఇక 22 నుండి అప్ టు ఎన్ని నెలలైనా రాసుకోవచ్చు, కానీ ఒక స్టాండర్డ్ బార్ అనేది ఉంటుంది, ఈ నెలలకు మించి రాయకూడదని. సో ఈ రకంగా ఒక అభ్యర్థి మార్కుల విషయంలో కూడా ఒకసారి తక్కువ వస్తే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, మళ్ళీ రాయొచ్చు. మనం ఇంటర్లో కదా ఇంప్రూవ్మెంట్ అంటాం, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లాంటిదే, మళ్ళీ నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో మళ్ళీ రాసి స్కోర్ పెంచుకోవచ్చు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి రాసిన ఎగ్జామ్, ఈసారి నేను కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను కదా, ఇందులో నాకు 100కి 90 మార్క్స్ వచ్చినాయి, మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి. అండ్ గుర్తుంచుకోండి, 90 వచ్చినాయి నాకు ఉద్యోగం వస్తుందని భ్రమ వద్దు. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో కంపారేటివ్ మెరిట్ మాత్రమే చూస్తారు. మీకంటే అందరికీ కూడా 95 వచ్చినాయి అనుకోండి, ఈ 90 తక్కువైపోతుంది. కానీ రాసిన వాళ్ళలో మనకి ఎక్కువ ఉంటే సరిపోతుంది, అది 60 కానీ 70 కానీ 90 కానీ. పేపర్ టఫ్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, పేపర్ ఎక్కువ ఉన్నప్పుడు 90 ఉంటుంది ఎగ్జాంపుల్. సో ఈ రకంగా ఈ రాసిన స్కోర్, మనకు వచ్చిన స్కోర్ కార్డు ఉంటుంది కదా, దాని వ్యాలిడిటీ 3 ఇయర్స్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాల పాటు మీరు ఏ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఇక సెకండ్ టైర్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలా సంబంధిత ఏజెన్సీ రిక్రూట్మెంట్ ఆధారంగా ఎన్ని మార్కులు కావాలి అని అప్లికేషన్ చేయమని చెప్తుందో ఆ ఆధారంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ లోపల మీరు కావాలంటే సిఈటి రాయండి, మళ్ళీ ఎన్నిసార్లు అయినా స్కోర్కి పెంచుకుంటూ ఉండాలి. ఆ ఏదైతే అత్యుత్తమమైన స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ని మీరు ఫైనల్ చేసేసుకోండి. అలా 3 ఇయర్స్ పాటు ఆ స్కోర్ కార్డు పనిచేస్తుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న నిరుద్యోగులు, ముఖ్యంగా చాలా మంది నిరుద్యోగులు ఈరోజు దేశంలో ఉన్నారు, వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఒకటే ఎగ్జామ్కి అప్లికేషన్ ఫీ విషయంలో కూడా వాళ్ళకి మంచి ఒక సమస్య నెరవేరుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పటి వరకు ఎగ్జామ్ రాయాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడేంటి, తను ఉన్న ప్రాంతంలో తను ఉన్న జిల్లాలోనే ఎగ్జామ్, ఇది కూడా ఎకనామికల్గా సమస్యలు నెరవేరుస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒక్కొక్క విధానం, స్ట్రాటజీ ఆఫ్ ద ఎగ్జామ్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క స్ట్రాటజీ అవలంబిస్తాం. సో అన్నిటికీ ఒకటే స్ట్రాటజీ అవలంబిస్తే ఏది రాదు. సో అలా స్ట్రాటజీ అనేది ఇప్పుడు కామన్గా ఒక్కొక్క దానికి కాకుండా అన్నిటికీ ఒకటే స్ట్రాటజీ ఉంటుంది. సో కామన్ సిలబస్, ఈ రోజు చదివిన సిలబస్ అన్ని ఉద్యోగాలకు సమానము. ఆ వచ్చిన టైర్లో నేను పాస్ అయిపోతే, మంచి మార్క్స్ వస్తే ఒక కాన్ఫిడెన్స్, ఒక అభ్యర్థికి కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ప్రపంచాన్ని జయిస్తాడు. సో కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అది కాకపోతే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వితిన్ 6 మంత్స్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ రాయొచ్చు. సో ఈ రకంగా రిక్రూట్మెంట్ని సులభతరం చేయడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, దానికి క్యాబినెట్ ఆమోదం పొందింది, సంస్థను ఏర్పాటు చేసేసి దాని నుండి ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ రకంగా ఇంటర్ క్వాలిఫికేషన్ వారికి సపరేట్గా ఉంటుంది, డిగ్రీ క్వాలిఫైడ్ వారికి సపరేట్గా ఉంటుంది, 10th క్వాలిఫైడ్ వారికి సపరేట్గా ఉంటుంది. మరి ఒక అభ్యర్థి దానిలో దేనికైనా రాయొచ్చు. సో ఆ రకంగా ఒక కామన్ ఎగ్జామ్ అనేది ఈరోజు వార్తలు నిలిచింది. సో దీని ద్వారా అభ్యర్థికి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, మోర్ చాయిస్, చాలా అవకాశాలు ఇస్తుంది. అందులో ఏంటంటే ఫస్ట్ చూడండి, గ్రాడ్యుయేట్ 3 రకాలుగా ఎగ్జామ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది, అండ్ సెకండరీ లెవెల్లో ఉంటుంది, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. అలా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్, ఇదేంటంటే ఇప్పటి వరకు నాన్ టెక్నికల్ పోస్టులకి మాత్రమే ఇది ఒక నియామక సంస్థ చేపడుతుంది. నాన్ టెక్నికల్ అంటే ఏంటంటే కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ కిందకి వీళ్ళు రాలేదు. ఓన్లీ నాన్ టెక్నికల్, ఓపెన్గా ఒక డిగ్రీ స్థాయిలో ఉండే అభ్యర్థి ఏ ఎగ్జామ్కైనా రాయొచ్చు అని ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే రాయాలి. సో నాన్ టెక్నికల్ పోస్ట్కి. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్ ఉంటాయి. ఇందాక ముందు చెప్పాను, గ్రూప్ 1, గ్రూప్ ఏ జాబ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్లో యూపీఎస్సీ కిందికి పోతాయి, గెజిటెడ్ జాబ్స్. సో ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ జాబ్స్ కిందికి వస్తాయి. అండ్ నెక్స్ట్, అండ్ ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ యొక్క పరిస్థితి ఏంటి అంటారు. ఇదంతా జాతీయ స్థాయిలోనే. సో ఒకవేళ రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే అంశం రావాలి అనుకుంటే వీరు ఏం చెప్పారు, కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఉత్తర్వులు ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు, ఒప్పందం అనకూడదు, మాతో సపోర్ట్ చేయొచ్చు. ఇది ఏదైతే ఉంటుందో, మేము ఇప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ ఎగ్జామ్కి సంబంధించిన డేటా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పజెప్పాలి.
అని ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే మాతో కలిసి పనిచేస్తే వారికి ఈ ఎగ్జామ్స్ సంబంధించిన డేటా కూడా మేము ఇస్తాము. ఆటోమేటిక్గా ఏమవుతుంది, రాష్ట్ర స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ కూడా ఇదే ఎలిజిబిలిటీ అవుతుంది. అలా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్ కానీ ఉంది. సో వీరు కూడా ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్నే కన్సిడర్ చేయాలనుకున్నారు అనుకోండి, సో కేంద్ర ప్రభుత్వంతో వీరు ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. సో దాని ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారు, ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తారు, అఫీషియల్గా ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, సో స్టేట్ గవర్నమెంట్ కూడా రేపు అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఉందో సిఈటి, అందులో వచ్చిన స్కోరు ఇంతకు పైన వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నారు అనుకోండి, ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఆమోదిస్తాయి. దీని ప్రకారమే ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గ్రూప్ 1లు గ్రూప్ 2లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒకటే ఎగ్జామ్ నేషనల్ లెవెల్ దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి. సో సిలబస్ అనేది ఎప్పుడైనా కూడా మారొచ్చు, కానీ సబ్జెక్టులు మాత్రం మారవు. సబ్జెక్ట్ పైన ఇష్టాన్ని పెంచుకోండి, డెప్త్ పెంచుకోండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, స్టాండర్డ్ కరికులం ఏదైతే ఉంటుందో డిగ్రీ స్థాయి వరకు డిగ్రీ స్థాయికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి కొంచెం మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అలా. అండ్ నెక్స్ట్ సో ఈ టైర్ 2కి సంబంధించి ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ నో రిస్ట్రిక్షన్ అండ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లైనా రాయొచ్చు. చిన్నతనంలో ప్రారంభిస్తే వారు ఏజ్ బార్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు రాసుకోవచ్చు. ఇది ఒకటి కూడా చెప్పారు. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అభ్యర్థులకు ఉన్నాయి. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ చూడాలి, ఎప్పుడు వస్తుందో అని, దానికి సంబంధించి అప్లై చేయాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ బుక్స్ కొనాలి. ఇప్పుడు ఏమంటారు, టోటల్గా ఒకటే ఎగ్జామ్, సిలబస్ అంతా ఒకటే. సో దాన్ని ప్రిపేర్ అయ్యేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్ బేసిస్లో ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇది ఏది ఉండదు. సో ఫస్ట్ లెవెలే కాబట్టి ఎలాగూ అంత పెద్దగా డెప్త్గా ఉండదు, సిలబస్ కూడా అన్నిటికీ కామన్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో మంచి స్కోర్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా వారికి అద్భుతంగా సెకండ్ టైర్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు రకరకాల మంత్రిత్వ శాఖలు దీని కింద పనిచేస్తాయి. ఇక అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ రైల్వే శాఖ కానివ్వండి, ఐబీపీఎస్ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలా అన్నీ కూడా కలిసి ఒక నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అనేది ప్రారంభమవుతుంది. సో తొందరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. కానీ అభ్యర్థులు చూడండి, కామన్గా ఉండే సిలబస్ ఇప్పటి వరకు ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటిలో అన్నింటిలో కూడా కామన్ సిలబసే ఉంటుంది. మీరు చూడండి, అర్థమెటిక్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో జనరల్ నాలెడ్జ్ లేదా జీకే అంటాం అది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఎగ్జామ్లోనే మనం రికార్డులోకి ఎక్కేలాగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ రకంగా ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నియామక ప్రక్రియ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఈ సౌత్ ఇండియా స్టేట్స్ నుండి ప్రాతినిధ్యం తక్కువగా ఉండే. సో ఇప్పుడు లాంగ్వేజెస్ కూడా 12 భాషల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అది కూడా వారు ఉన్న ప్రాంతాల్లో వారు ఉన్న జిల్లాలో అనేసరికి ఒక్క అప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, మనం రాసుకోవచ్చు. దానికి అప్లికేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు పోటీ పరీక్షలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్, అంతకుముందు నేను ఒకసారి అన్నాను. సో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయని సో ఈరోజు అనుకున్నట్టుగానే వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అనే ఒక నిబంధన వచ్చింది. సో అలా ఒకే దేశానికి ఒకే నిబంధన, నిన్న కూడా చూసాం మనం, ఒకే దేశానికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదు, వివాహ చట్టాలను మనం నేర్చుకున్నాం. అలా అన్ని అంశాలు కూడా వన్ నేషన్ వన్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క అంశం ఆధారంగా దేశం అంతా కూడా మారుతుంది. సో ఈ యొక్క అంశాన్ని మనం ఆహ్వానించాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, సో దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇన్డెప్త్గా మనకి గవర్నమెంట్ నుండి రావాలి. సో వస్తే మనం చేసుకోవచ్చు. కానీ ఒక అంశం మాత్రం ఆమోదం పొందింది కేంద్ర క్యాబినెట్ కాబట్టి ఖచ్చితంగా ఇది అంశాల్లోకి ఇక మనకి ఆచరణలోకి కూడా వస్తుంది. ఇది ఒకటి చూడండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దీనికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటారు అనుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.